హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. మనం క్రికెట్ గురించి మాట్లాడుకొని చాలా రోజులైంది. సో యూఎస్ఏలో ఇప్పుడు T20 వరల్డ్ కప్ జరుగుతుంది కాబట్టి ఒక వీడియో చేయమని చెప్పేసి వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ మెసేజ్డ్. ఏంటంటే అతను ఏమన్నాడంటే, బ్రో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టికెట్స్ ఉన్నాయి బ్రో, వెరీ కాస్ట్లీ అంట కదా. సో 10 లక్షలు ఒక టికెట్కి. అమెరికాస్ మాస్టర్ ప్లాన్ ఇది. ఐసీసీ కూడా పక్కా మనీ కోసమే పెట్టారు యూఎస్లో క్రికెట్. దీని గురించి మీ అభిప్రాయం ఏంటని చెప్పేసి తను నన్ను అడిగాడు. సో ఈ క్వశ్చన్ అడిగింది వచ్చేసి నరేంద్ర. దీన్ని మనము చాలా రకాలుగా చూడాలి. జస్ట్ ఐసీసీ పర్స్పెక్టివ్, డబ్బుల పర్స్పెక్టివే కాకుండా మనము 2-3 పర్స్పెక్టివ్లలో చూడాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే, మనము అసలు యూఎస్ కి క్రికెట్ ఎందుకు వస్తుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ప్రైజ్, లేకపోతే ఇండియా ఆడుతున్న ప్రైజ్ మాత్రమే ఎక్కువనా, లేకపోతే మిగతా వాటికి కూడా ఎక్కువనా, లైక్ మిగతా వాటికి టికెట్స్ ఎట్లా ఉన్నాయి అనేది కూడా చూడాలి. సో మూడోది వచ్చేసి ఇక్కడ పెరుగుతున్న ఇంట్రెస్ట్, యూఎస్లో క్రికెట్కి పెరుగుతున్న ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఈ 3 విషయాలు మనం చూస్తూ ఉండాలి. అండ్ ఆల్సో క్రికెట్ స్టేడియం అనేది, ఇక్కడ 4వ విషయం వచ్చేసి క్రికెట్ స్టేడియం అనేది వెల్ బిల్ట్ కాదు. అంటే మనలాగా ఇండియాలో లాగా ఇప్పుడు ఉప్పల్లో స్టేడియం ఉండి మనకు ఏ రోజు పోయినా కూడా క్రికెట్ ఆడుకునేలాగా ఉంటది కదా, ప్లస్ జనాలు ఎప్పుడు కూర్చొని చూసేటట్టు ఉంటది కదా, అలాంటిది ఇక్కడ ఉండే అన్నట్టు. ఇక్కడ ఏంటంటే మేక్ షిఫ్ట్ స్టేడియంస్ ఉంటాయి. అంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఒక్కొక్కటి వెళ్దాము మనము. ఫస్ట్ వచ్చేసి యూఎస్లో క్రికెట్ ఇంట్రెస్ట్ అనేది మీరు చూడండి. యూఎస్కి క్రికెట్ రావడాన్ని మీరు ఎలా చూస్తారు, మేము ఎలా చూస్తామని చెప్పేసి. సో మనకు యూఎస్కి 24 గంటలు లైక్ 12 గంటలు తేడా. సో మీకు పొద్దున 7 అయితే మనకి ఇక్కడ రాత్రి 7 అవుతుంది రఫ్గా, అన్ని టైం జోన్స్లో కాకుండా. సో ఇండియాలో జరుగుతున్న క్రికెట్ ఇండియాలో నైట్ అవుతుంటే మనకి ఇక్కడ మార్నింగ్ అవుతుంటుంది. అంటే ఒకవేళ ఇక్కడ క్రికెట్ మేము చూడాలనుకున్నా కూడా మేము ఆఫీస్ టైంలో చూడాలి. బట్ ఏంటంటే మన గ్రోయింగ్ పాపులేషన్ ఇంట్రెస్ట్ ఎట్లుందంటే ఐపీఎల్తో సహా అన్ని రకాల క్రికెట్ చూస్తున్నాము. సో ఫస్ట్ థింగ్ అది ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సింది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఎంత ప్యాషన్గా క్రికెట్ ఆడుతున్నారు అనే విషయం మీకు చెప్పాలంటే, ఈ మధ్యలో చూస్తుంటే మా కమ్యూనిటీలో వెళ్తుంటే కిడ్స్ ఇంటి ముందు క్రికెట్ ఆడుతున్నారు. మీరు మన గల్లీ క్రికెట్ ఎట్లా ఆడుతున్నామో అట్లా మనం ఇక్కడ కూడా చూస్తున్నాం అన్నట్టు గల్లీ క్రికెట్. తర్వాత వీకెండ్స్లో అయితే పెద్దవాళ్ళందరూ క్రికెట్ ఆడుతున్నారు, వాళ్ళ పిల్లలకి కూడా నేర్పిస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక విషయం ఏంటంటే, మా చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు మేము క్రికెట్ ఆడుతున్నామంటే మనల్ని ఎట్లా చూసిన అనేది, ఎట్లా ఆడనీయలేదు, లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా ఇంటికి ఎట్లా తీసుకొచ్చేటోళ్ళు అనేది అందరికీ తెలిసిందే. 90s కిడ్స్కి అయితే చాలా ఏంటంటే, మేము క్రికెట్ ఆడుతుంటే మేము ఈ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నాం అని తెలిస్తే మా నాన్న వస్తాడని చెప్పేసి నెక్స్ట్ గ్రౌండ్లో ఎక్కడనో వచ్చి క్రికెట్ ఆడుకొని ఆడేది. సో అలాంటి వాళ్ళే అందరూ ఉంటారు. దట్టు ఒక 40 ఏళ్ళకి వచ్చిన, అంటే నా ఏజ్ గ్రూప్ కాకుండా కూడా ఒకవేళ నేను చెప్పాలనుకుంటే ఒక 45 ఏళ్ళ వ్యక్తి కూడా, అంటే 22 ఏళ్ళకి వచ్చే మాస్టర్ స్టూడెంట్ నుంచి ఒక 45-50 ఏళ్ళకి వచ్చిన వ్యక్తి కూడా ప్రతి శనివారము పొద్దున్నే లేచి ఇంట్లో ఫ్యామిలీ వైఫ్ ఏమన్నా అనుకున్నా వాళ్ళని కన్విన్స్ చేసి పొద్దున్నే వెళ్ళి ప్రాక్టీస్ చేసి క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే మీరు చూడండి ఎంత ప్యాషనెట్గా వాళ్ళు ఆడుతున్నారో. ఇక్కడ చాలా రకాల క్రికెట్ ఆడతారు. బేస్బాల్ గ్రౌండ్స్లలో బేస్బాల్ తోటి ఆడుతారు క్రికెట్, లేకపోతే టెన్నిస్ బాల్ తోటి, హార్డ్ టెన్నిస్ బాల్ తోటి ఆడతారు, యాక్చువల్ క్రికెట్ బాల్ తోటి ఆడతారు. సో డిఫరెంట్ లీగ్స్. మా డెన్వర్ లాంటి ఇండియన్ కమ్యూనిటీ తక్కువ ఉన్న దాంట్లో కూడా మీకు ఒక 40-50 క్లబ్స్ ఉన్నాయి. ఇప్పుడు 40-50 క్రికెట్ టీమ్స్ ఉన్నాయి. వీకెండ్లో ఒక్కరోజు ఒక 3 గంటలు ఆడుకోవడానికి కోసం ఎంత టైం స్పెండ్ చేస్తారు, ఎంత దాని గురించి ఆలోచిస్తారు అనేది ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. దట్ అంత ప్యాషనేట్ వాళ్ళు. సో అంత ఇంట్రెస్ట్ ఉంది. సో మళ్ళా ఎంత గ్రో అవుతుందంటే ర్యాపిడ్గా గ్రో అవుతుంది. సేమ్ టైం పిల్లలకి కూడా 7 years 8 years రాగానే వాళ్ళని తీసుకెళ్ళి క్రికెట్లో జాయిన్ చేయించి వాళ్ళతోటి క్రికెట్ రెగ్యులర్గా ఆడిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకు ఒకవేళ టోర్నమెంట్స్ వచ్చి ఉంటే 12 గంటలు డ్రైవ్ చేస్తూ నెక్స్ట్ స్టేట్కి తీసుకెళ్ళి మరీ క్రికెట్ ఆడిపిస్తున్నారు. సో మీరు యుఎస్ క్రికెట్ ఫ్యూచర్ని చాలా ఆప్టిమిస్టిక్గా చూడాలి. ఇక్కడ బాగా పెరుగుతుంది. ఇండియన్ కమ్యూనిటీ అనేది ఇక్కడ ఏంటంటే ప్యాషన్తో కూడుకున్న కమ్యూనిటీ. ఎట్ ద సేమ్ టైం డిఫరెంట్ గేమ్స్లలో ఇప్పుడు మనము పిల్లలకి యూనివర్సిటీస్లలో ఒకవేళ మంచి సీట్లు రావాలంటే వాళ్ళు
చదువుతో పాటు ఇంకెక్కడ వేరే ఏమైనా నేర్చుకోవాలి, ఒక ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకొని ఉండడమో, లేకపోతే ఏదైనా క్రికెట్ లేకపోతే ఏదైనా ఒక స్పోర్ట్స్ స్టేట్ లెవెల్కి ఆడి ఉండడమో జరిగి ఉండాలి. సో మీరు క్రికెట్ తీసుకుంటే క్రికెట్లో వచ్చేసి డెఫినెట్గా అంత లేదు, అంత కాంపిటీషన్ లేదు. కాబట్టి మన ఇండియన్స్ బాగా డబ్బులు పెట్టగలిగిన స్థితిలో ఉండి పిల్లల్ని ఆడిపించగలిగే స్థితిలో ఉండి, ఎట్ ద సేమ్ టైం మా నాన్న మమ్మల్ని ఆడిపించలేదు కదా, మా పిల్లలకి మేము ఇది చేస్తామన్న సిచ్యువేషన్లో ఉంటున్నారు. సో దానివల్ల క్రికెట్ అనేది బాగా పెరుగుతుంది. అట్లానే మీరు చూస్తే మేజర్ క్రికెట్ లీగ్ తర్వాత మిగతా క్రికెట్ లీగ్స్ అనేది చాలా బాగా పాపులర్ అవుతున్నాయి. సో దట్స్ వై క్రికెట్ యూఎస్కి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ మనం వచ్చేసి మాట్లాడుకున్న తర్వాత టికెట్ ప్రైసెస్ అండ్ ఎవ్రీథింగ్ మాట్లాడుకుంటున్నాం కదా. సో అందులో ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి, ఇండియా ఆడుతున్న మ్యాచ్లకి ప్రైసెస్ ఎక్కువ. ఇండియా పాకిస్తాన్కి మనము చూస్తే $800 నుంచి ఒక $12,500 వరకు టికెట్లు ఉన్నాయి. సో $800 అంటే ఒక 70,000 వేసుకోండి, 70,000 సంథింగ్. $12,400 అంటే సుమారు 10 లక్షలు. సో మీరు అన్న ప్రైస్ అయితే కరెక్టే, బట్ ఏంటంటే ఆ ప్రైస్ ఎవరు పెడతారు? అది అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళే పెడతారు. మీరు అదే అనుకుంటే ఇప్పుడు ఇంకొక మ్యాచ్ ఉంది, పుపువా న్యూగినియా వర్సెస్ ఉగాండా, PNG వర్సెస్ ఉగాండా. దానికి టికెట్ $5 మాత్రమే. సో $5 ఒక క్రికెట్ మ్యాచెస్ అంటే ఆల్మోస్ట్ $5 అంటే ఎంత, సమ్వేర్ అరౌండ్ 740 రూపీస్ అన్నట్టు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇండియాలో 740 రూపీస్కి ఏదైనా టికెట్ వస్తుందా క్రికెట్కి? డెఫినెట్గా రాదు. సో ఏంటంటే ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ఉన్న గేమ్స్కి మాత్రమే ప్రైస్ ఎక్కువ. కాబట్టి ప్లస్ ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గేమ్ రావడం అనేది ఇట్స్ జస్ట్ అన్ఇమాజినబుల్ థింగ్ ఫర్ అస్. మాకు అసలు ప్రపంచ కప్ క్రికెట్ రావడమే ఎక్కువ. 8-9 సంవత్సరాల క్రితం నేను అప్పుడు డాలస్లో ఉండేది. నేను అప్పటికి యూఎస్కి వచ్చింది కొత్తగా, అంటే 1 year అవుతుండే అప్పుడు నాకు. సచిన్ వర్సెస్ షేన్ వార్న్ అని లెజెండ్స్ టూర్ అని చెప్పేసింది. అప్పుడు షోయబ్ అఖ్తర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రియన్ లారా, సక్లేన్ ముస్తక్, కోర్ట్నీ వాల్ష్ ఇట్లాంటి లెజెండరీ క్రికెటర్స్ లైక్ జాంటీ రూడ్స్ వీళ్ళందరూ న్యూయార్క్లో ఆడుతున్నారంటే నేను అక్కడికి వెళ్ళి ఎంత ప్రైస్ ఉన్న టికెట్ తీసుకొని చూసిన. అంటే యూఎస్లో క్రికెట్ ఒక స్టేడియంలో చూస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. అలాంటిది ఇప్పుడు మేజర్ క్రికెట్ లీగ్ ఇవన్నీ వచ్చడం వల్ల ఇక్కడ బాగా పెరుగుతుంది. సో డెఫినెట్గా అమెరికన్స్లో ఎక్కువ క్రేజ్ ఉందనేది నేను చెప్పలేను. అంటే అమెరికన్స్ పెద్దగా ఇప్పటివరకు పట్టించుకోవట్లేరు. బట్ అదే ఇండియన్స్ అయితే డెఫినెట్గా దానికోసం వెయిట్ చేస్తున్నారు. సో మీరు ఆ పర్స్పెక్టివ్లో చూడాలి. సో ఇండియాలో క్రికెట్ ఇప్పుడు మనకి మార్నింగ్ మ్యాచెస్ అవుతున్నాయి. యూఎస్లో మార్నింగ్ మీకు అంటే ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ ఆ గేమ్ అది ఈవినింగ్లో కనబడుతుంది. సో దానికోసం వాళ్ళు టైమింగ్స్ అడ్జస్ట్ చేయడము అండ్ అట్ ద సేమ్ టైమ్ యుఎస్ఏలో ప్లస్ బార్బడాస్ అదే వెస్టిండీస్లో డెఫినెట్గా వెస్టిండీస్లో అందరూ వెళ్ళి డబ్బులు పెట్టే వాళ్ళకంటే ఇక్కడ యూఎస్లో అయితే మాకు మోర్ కన్వీనియంట్ అండ్ మోర్ పీపుల్ కెన్ గో బికాస్ యూఎస్లో ఇండియన్ కమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి వీ కెన్ గో అండ్ వాచ్ ఇట్. దట్ ఈస్ వన్ థింగ్. సో ఎట్ ద సేమ్ టైం మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకున్నాం, మేక్ షిఫ్ట్ అని చెప్పేసి, మేక్ షిఫ్ట్ స్టేడియంస్ అని. ఇప్పుడు క్రికెట్ స్టేడియం అనేది ఇప్పుడు న్యూయార్క్లో ఒక క్రికెట్ స్టేడియంలో మనం ఆడుతున్నాం కదా. సో దాంట్లో చైర్స్ అన్నీ వీళ్ళు వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి ఆ చైర్స్ అన్ని ఫిక్స్ చేసి క్రికెట్ పిచ్ తయారు చేసి దానికోసం వరల్డ్ కప్ క్రికెట్ పిచ్ తయారు చేసి అంతా చేశారు కదా. ఈ మ్యాచ్లన్నీ అయిపోయాక ఆ స్టేడియం మొత్తం డిస్మాంటల్ చేసి అక్కడ ఉన్న చైర్లన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఏ లాస్ వేగస్లో ఏదైనా గోల్ఫ్ టోర్నమెంట్కో దేనికో వాడతారు. సో ఏంటంటే ఆ ఖర్చు కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. అంటే ఒక స్టేడియాన్ని బిల్డ్ చేసి వెంటనే తీసేసి మళ్ళీ పడేయడం, ఆ పిచ్ మాత్రం మిగిలిపోద్ది అక్కడే. ఎందుకంటే పిచ్ని మనం ఎవరు ఏం చేయలేరు ప్రస్తుతానికైతే. అయితే సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఒక టికెట్ ప్రైస్ అనేది ఐసీసీ ఇట్లా చేస్తుంది అనేది అంటే క్రికెట్ ఈజ్ మనీ. ఇప్పుడు IPL జరుగుతుందంటే దాంట్లో మనీ ఉంది, వరల్డ్ కప్ జరుగుతుందంటే స్పాన్సర్షిప్ మనీ, అడ్వర్టైజ్మెంట్ మనీ, అన్ని మనీ. సో ఇంతకుముందు BCCI అనేది అన్ని తన కంట్రోల్లో ఉంచుకోవడానికి చిన్న కంట్రీస్కి ఎంత ఎంకరేజ్మెంట్ ఇయ్యేది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు కూడా లాభాలలో వాటాలు ఇవ్వాలి అది చెప్పేసి ఇది చెప్పేసి వాళ్ళు పెద్దగా వాళ్ళను ఎంకరేజ్ చేయట్లేరు. కానీ ఇప్పుడు ఎక్కడెక్కడైతే క్రికెట్ T20 ఫార్మాట్లో ఫేమస్ అవుతుందో దానికి సంబంధించిన ప్లేసెస్లో దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఫస్ట్.
అంటే ఇట్లాంటి స్టేడియంలు కట్టియడము, పీపుల్స్కి ఇంట్రెస్ట్ తెప్పియడము అండ్ ఎవ్రీథింగ్. నా పర్స్పెక్టివ్లో అయితే యూఎస్కి క్రికెట్ రావడం అనేది ఒక మంచి థింగే. అయితే యూఎస్కి అమెరికన్స్కి ఐసీసీ దాసోహం అవుతుందా అలాంటి అంటే ఐ డోంట్ థింక్ సో. ఇంకా స్టిల్ మన ఇండియాలోనే బిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ ఉన్నారు కాబట్టి ఇండియన్ డామినెన్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది. బట్ అమెరికాలో కూడా ఇప్పుడు మీరు చూస్తే అమెరికా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఆల్రెడీ అయిపోయింది. అండ్ అమెరికా ఎట్లా ఆడిందో మీరే చూసిండ్రు. పాకిస్తాన్ లాంటి టీంని కూడా ఓడగొట్టింది. ఇట్లాంటి మెరికల్స్ ఖచ్చితంగా జరుగుతాయనే నేను అనుకుంటున్నా. కాబట్టి అమెరికా క్రికెట్ రావడం అనేది ఒక పాజిటివ్ థింగే. అండ్ దట్ టు ఇప్పుడు మీరు అండర్-19 అమెరికన్ మెన్స్ టీమ్ కానీ ఉమెన్స్ టీమ్ చూస్తే 15 మందిలో 13 మంది మన ఇండియన్ కిడ్సే ఉంటారు. సో మన ఇండియన్ కిడ్స్కి వచ్చే ఆపర్చునిటీస్ని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేసుకోవాలి. కాబట్టి అమెరికాకి రావడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. అండ్ ఆల్సో లాంగ్ వే టు గో. జస్ట్ రైట్ అవే ఎవ్రీథింగ్ నెక్స్ట్ డే నుంచి అమెరికన్ క్రికెట్ వచ్చేసి పెద్ద పెద్ద టీమ్స్ని ఓడిస్తుంది, లేకపోతే పెద్ద టీమ్స్ని దాని డామినెన్స్ చూపిస్తుంది అని అయితే అనుకోము. బట్ దే పర్ఫార్మ్ వెల్. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న లోకల్స్కి లైక్ ఇండియన్ డిసెండెంట్స్కి, పాకిస్తానీ డిసెండెంట్స్కి, అలాగే కరేబియన్ డిసెండెంట్స్కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ లాంటిది. అండ్ యూ సా ఇట్ రైట్, మీరు చూసే ఉంటారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుభాష్ నేత్రవల్కర్ అతను ఎవరో ఇండియన్ అండర్-19 ఆడిండు. తర్వాత ఇక్కడ యూఎస్కి ఎంఎస్ చేసుకోవడానికి వచ్చి జాబ్ చేసుకొని ఆర్కిల్లో జాబ్ చేస్తున్నాడు అతను, సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఇట్స్ ఎ సక్సెస్ స్టోరీ రైట్. లైక్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాంటి వ్యక్తి అమెరికన్ క్రికెట్ కి ఆడుతూ పాకిస్తాన్ ని ఓడించిండంటే ఇట్స్ ఎ వెరీ ప్రీషియస్ థింగ్ టు అస్. అండ్ ఏంటి అతను ఒక పార్ట్ టైం క్రికెటర్, అతను ఫుల్ టైం క్రికెటర్ కూడా కాదు, జస్ట్ పార్ట్ టైం క్రికెటర్ వచ్చి అంత బాగా ఆడాడంటే చాలా బాగా అనిపించింది. సో డబ్బుల గురించి పెద్దగా ఆ టికెట్లు కూడా 10 లక్షల టికెట్లు కూడా ఎక్కువ ఏమి ఉండవు, కొన్నే ఉంటాయి. అది తీసుకునేటోళ్ళే తీసుకుంటారు. బట్ మన రెగ్యులర్ వాళ్ళకి ముందు నుంచి చూసుకుని ఉంటే $500 కూడా అంటే 40,000 కూడా వచ్చి ఉండేది. దట్ ఈస్ నాట్ ఏ బిగ్ నెంబర్ ఫర్ యుఎస్ రెసిడెంట్స్. అంటే మనలాంటి వాళ్ళ అంటే ఇండియన్ H1B క్యాండిడేట్స్ ఆర్ ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి 500 పెట్టి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ చూడడం అనేది పెద్ద అదేం కాదు. సో ఈ క్వశ్చన్ అయితే బాగా నచ్చింది నాకు. అండ్ హోప్ దిస్ ఎక్స్ప్లెయిన్స్ థింగ్స్ ఇన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ యాజ్ వెల్. కాబట్టి ఈ వీడియో కూడా మీకు అండ్ ఎవ్రీబడికి అందరికీ నచ్చింది అనుకుంటా. సో తప్పకుండా మా వీడియోస్ చూస్తూ ఉండండి. క్రికెట్ గురించి తక్కువ చేసినా కూడా మేము అమెరికాలో తెలుగు వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. కాబట్టి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. పీస్.